శ్రీనాథ్ ఈయన శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఆయన మాస్టారు. నా ప్రోగ్రామ్స్ అక్కడ శ్రీకాకుళం విజయనగరంలో ఆయన నిర్వహించారు. అయ్యా రండి. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ విజయరామ్ గారికి, మరి నిర్వాహకులు చక్రపాణి గారికి, మరి చాలా దూరాల నుంచి వచ్చిన మన ప్రకృతి వ్యవసాయ సాధకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అందరూ చాలా విషయాలు మాట్లాడారు. మనకి ఫిబ్రవరి 15-24 మధ్యలో 10 రోజులు కార్యక్రమం ఉంది. ప్రధానంగా సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగే అతిపెద్ద కార్యక్రమంలో ఇదే అతిపెద్ద కార్యక్రమం. ఎందుకంటే ఎప్పుడు ఇన్ని రోజులు కార్యక్రమం జరగలేదు ఇంత ఎక్కువ మందితో. వీలైనంత వరకు ఎక్కువ మంది యువతను, మహిళలను ఈ కార్యక్రమానికి తీసుకువచ్చే విధంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరూ కృషి చేస్తారని కోరుకుంటున్నాను. మరి అంతేకాక ప్రకృతి వ్యవసాయం చాలామంది, మరి మనకి ప్రభుత్వం కూడా APCNF ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ అనే పేరు మీద ప్రకృతి వ్యవసాయం చేస్తుంది. దాంట్లో గ్రామ స్థాయి నుంచి అనేక మంది పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు చాలా దగ్గరలో. కానీ ఏ రైతు దగ్గర కూడా ఆవు లేదు. అంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటే గో ఆధారితం. దేశవాళీ ఆవు లేనిదే ప్రకృతి వ్యవసాయం లేదు. కానీ చాలామంది రైతులు అంటే రైతులచే మీ దగ్గర గోవు లేకపోయినా సరే ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు అంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని నుంచి గోవు అనే ఒక పవిత్రమైన వస్తువును దూరం చేయాలనే ఆలోచన. అంటే గో పెంపకం, గో సంతతి పెంపకం అనేది కొంచెం కష్టతరం. కాబట్టి ఆ దుంపల కషాయం, ఈ మొక్కల కషాయం వీటిని కొట్టి గోమూత్రానికి, గోమయానికి, జీవామృతానికి, పంచగవ్యకి ఇలాంటి వాటికి అన్నింటికి కూడా ఆల్టర్నేషన్గా చేయొచ్చనే ఒక కాన్సెప్ట్ ఈరోజు APCNF ద్వారా చాలామంది ద్వారా అది ప్రజల్లోకి వెళ్తుంది. అది చాలా తప్పుడు ఆలోచన. ప్రకృతి వ్యవసాయం అంటే గో ఆధారిత వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఒక కాన్సెప్ట్ మనలో వచ్చిందంటే తప్పనిసరిగా ఒక ఆవును కానీ ఆ గో సంతతిని మనం తీసుకురావాలి మన ఇంటికి. అలా తీసుకొచ్చినప్పుడే మనం చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయానికి అర్థం, ఒక పరమార్థం ఉంటుంది. అంతేగాని నా దగ్గర గోవు లేదు, ఏదో గోశాలకు వెళ్ళి గోమూత్రం తెస్తాను, లేకపోతే దీనికి ఏదైనా రెమెడియల్ అంటే అడ్డదారి ఏదైనా ఉందా, ఇవన్నీ ఆలోచించుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తామనే ఆలోచన చాలా తప్పని చెప్తాను. తర్వాత ఇందాక విత్తనాల గురించి చాలామంది మాట్లాడారు. అంటే కేలీలు వస్తున్నాయి, బెరుకులు వస్తున్నాయి విత్తనాలు అనేసి. అంటే విత్తనం అనేది ప్రాథమిక హక్కు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకు ఇంత బాగా చెప్తున్నానంటే విత్తనం అనేది మనం ఫస్ట్ సారి చేసేటప్పుడే ఎవరో ఒక రైతు దగ్గర విత్తనం సేకరణ చేసుకోవాలి. అంతేగాని ప్రతిసారి ప్రతి పంటకు విత్తనాన్ని సేకరించుకోవడం అనేది మన హక్కుని మనం కోల్పోయినట్టే లెక్క. అంటే ఈరోజు కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతులు విత్తనాలు పంచే టయానికి రైతు భరోసా కేంద్రం దగ్గర బారులు తీరుతున్నారు చూసారా. అటువంటి దౌర్భాగ్య స్థితికి మన ప్రకృతి వ్యవసాయ రైతులు వెళ్ళకూడదు. విత్తనం లేదంటే ఒక్కసారే విత్తనం తీసుకోవాలి, అక్కడి నుంచి దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. విత్తనం బెరుకులు రాకుండా అభివృద్ధి చేసుకోవాలి. ఫ్లవరింగ్ ఎప్పుడైతే విత్తనానికి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా మనకు అందులో బెరుకులు ఉంటే ఆ తేడా కనిపిస్తుంది. తీసి పడేయండి పక్కన. ఏదైనా తేడాగా మన విత్తనం కట్టుకోవాలనుకున్నటువంటి ఒక క్షేత్రంలో ఏదైనా చిన్న మొక్క తేడాగా కనిపించిందంటే దాన్ని తీసి పైన పెట్టేయాలి. అలాగా అది 3-4 దశల్లో ఎంచుకున్న తర్వాత ఇంకా మీకు డౌట్ వస్తే ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. మన విత్తన కంకులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పిచ్చుకలకు కడతాం చూసారా. అలా ఎంచుకొని
ఒక 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 10 కంకు ఒక 10 కట్టలను మనం ఎంచుకొని దాచుకున్న ఆ విత్తనం అనేది శ్రేష్టమైనటువంటి విత్తనం మనకు వస్తుంది, బెరుకులు లేకుండా వస్తుంది. దాన్ని ఉపయోగించుకొని చేయొచ్చు. నేను ప్రతి సంవత్సరం కూడా నా దగ్గర ఉన్న ఒక 15-20 రకాల వరి విత్తనాలలో ఇదే పద్ధతిని అవలంబిస్తాను. ప్రతి రకానికి కూడా ఒక 2-3 కేజీలు విత్తనాలు అయ్యేటట్టు కంకుల్ని ఏర్పాటు చేసుకుని ఆ కంకులను ఆదరించుకొని వాటిని విత్తనాలుగా ఉపయోగించి వాటి నుంచి మళ్ళీ విత్తనాలు తీసుకొని ఆ విత్తనాలను ఇతర రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనివల్ల మనకి సెగ్రిగేషన్ ప్రాసెస్ అనేది చాలా సులువు అవుతుంది అనమాట. విత్తనం అనేది ఎప్పుడు కూడాను ఒక్కసారి ఒక రైతు దగ్గర విత్తనం మనం తీసుకున్నామంటే ఆ విత్తనం తరువాత మనం దాన్ని తయారు చేసుకుని ఇంకా కొంతమంది రైతులకు అందివ్వాలి. కానీ ప్రతి సంవత్సరం నేను విత్తనం కట్టలేనండి, మీరుంటే ఇవ్వండి అనేది అది ఒకరిపైన ఆధారపడే పద్ధతి ప్రకృతి వ్యవసాయంలో ఉండకూడదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మరి విజయరామ్ గారు గత అక్టోబర్ నెల నుంచి మరి ఇప్పటి వరకు ఇంకా రేపు భవిష్యత్తులో కూడా ఈ ఫిబ్రవరి 15-24 కార్యక్రమానికి సంబంధించి మనలందరినీ మోటివేట్ చేయడం కోసం సుమారు మన ఉభయ రాష్ట్రాల్లో పాత జిల్లాలు ఆంధ్రాలోనైతే 13, తెలంగాణలో అయితే 10, 23 జిల్లాలకు 23 రోజులు కేటాయించారు. చాలా విలువైన సమయం. ఆయన వ్యాపారం, ఆయన వ్యవసాయం, ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టి 23 రోజులు అది అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 90 రోజులు కాల వ్యవధిలో 23 రోజులు మనకే దేనికోసం ఈ సమావేశానికి ఫిబ్రవరి సమావేశానికి జనాల్ని మోటివేట్ చేయడం కోసమే వినియోగించారని అంటే దాని అర్థం ఏంటి? ఇది చాలా చాలా పెద్ద కార్యక్రమం. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం మనం చేయాలన్నా మనం చూడాలన్నా చూడలేము. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. మరి ఇంకొకటి ఏంటంటే, మేము మొన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అక్టోబర్లో పెట్టేటప్పుడు 3 రోజుల ముందు వచ్చారు. 3 రోజుల ముందు వచ్చి గోశాల అక్కడ ఏదో పెట్టడానికి అనేసి మా అందరితో కలిపి 3 రోజులు మాకు రెస్ట్. మొత్తం ఉదయం తెల్లవారు 6 గంటలకు బయలుదేరితే మళ్ళీ రాత్రి 10కి చేరేవాళ్ళం ఇంటికి. అలా తిరిగి గోశాల గురించి తిరిగాం. ఆయన గో సంతతిని రక్షించడానికి కోసం ఎంత కమిట్మెంట్తో ఉన్నారనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అయితే ఏంటంటే చాలా చాలా సందర్భాల్లో అంటే మా ఏరియాలో అయితే అంత పర్టికులర్గా నేను చూడలేదు. కానీ నాకు ఉద్యోగరీత్యా అంటే మా మిస్సెస్ తాడేపల్లిగూడెం ఫుడ్ కార్పొరేషన్లో ఉద్యోగరీత్యా గత సంవత్సరం కిందటే ట్రాన్స్ఫర్ అయ్యింది. నేను వస్తుంటాను, వ్యవసాయం పనులు చూసుకొని వస్తుంటాను. ఫ్యామిలీ ఇక్కడే ఉంది. మొన్న నేను తాడేపల్లిగూడెం మార్కెట్లోకి వెళ్ళేసరికి అది చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా బాధపడవలసిన విషయం. అది ఎక్కడో కేరళలోనో హైదరాబాద్లోనో లేకపోతే ఎక్కడో ముస్లిం పాపులేషన్ ఏరియాలోనో అంత బహిరంగంగా అమ్మే సంస్కృతి అక్కడ ఉంది. కానీ తాడేపల్లిగూడెం మార్కెట్లో కూడా ఆ సంస్కృతి ఉందంటే చాలా బాధ అనిపించింది. అంటే మనకి మామూలుగా కోళ్ళు, గొర్రెలు ఎలాగైతే మాంసం రోడ్డు మీద మార్కెట్లో అమ్ముతారో ఆ పక్కనే అమ్ముతున్నారు బీఫ్. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం, ఖండించవలసినటువంటి విషయం. కనీసం రాజకీయ నాయకులు కూడా ఇంతకు ముందు కూడా దాని గురించి నేను అడిగాను. ఒక అరగంట సేపు అక్కడున్న కూరగాయల వ్యాపారులతో అడిగితే ఇంతకు ముందు ఇక్కడ తెచ్చి కోసేవారు సార్, అడ్డు పెడితే ఇంకెక్కడో స్లాటర్ హౌస్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇక్కడున్న లోకల్ పీపుల్ ఆ స్లాటర్ హౌస్ మీద కూడా కంప్లైంట్ ఇస్తే అక్కడికి వెళ్ళి దాన్ని ఇచ్చేశారు. దాన్ని కొలాప్స్ చేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే మళ్ళీ ఆఫీసర్లకి లంచాలు కట్టుకుని తెచ్చి డైరెక్ట్ ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు సార్ అని. అంటే చాలా గ్రామాల్లోనూ ఎక్కడెక్కడో వాళ్ళ పాపులేషన్ ఎక్కువగా ఉన్న దగ్గర ఎక్కడో అది దొంగచాటుగా చేసే వ్యవహారం, అమ్మే వ్యవహారం అది. కానీ ఈరోజు మార్కెట్లో అంత డైరెక్ట్గా ఒక కోడి, ఒక మేక మాంసం ఎలాగైతే అమ్ముతున్నారో అలాగే ఆ పక్కనే దానితో పాటు పక్కనే అమ్మడం అనేది అది చాలా విచారకరమైనటువంటి విషయం. మరి అది చూస్తే గుండె తరుక్కుపోయింది. మరి దీనిపైన మనం ప్రకృతి వ్యవసాయం ప్రతి రైతు చేస్తే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఒక గోవును తెచ్చుకుంటే కొంతవరకు ఆ గోవధన ఆపగలము. అంతేకాకుండా మనకి ఏవో ప్రాజెక్టులు కావాలి, లేకపోతే రోడ్లు కావాలి, కాలువలు కావాలి, ఏవో సంక్షేమ పథకాలు కావాలి, ఇవి అడుగుతుంటాం. ఇవే కాకుండా ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి
ఈ గోవధ అనే ఈ గో సంరక్షణ అనే దానిపైన కూడా మనం ప్రభుత్వాలని నిలదీయవలసినటువంటి అవసరం ఉంది. మన దగ్గరికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఓటు అడిగే ప్రజాప్రతినిధికి కూడా దీని గురించి అడగవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన వ్యవసాయానికి మన సంస్కృతికి మూలం గోవు. దానిని ఈరోజు మన కళ్ళ ముందే దానికి అన్యాయం జరుగుతుంటే మనం నోరు మూసుకొని కూర్చున్నాం. కానీ ఆ పరిస్థితి ఇకపై ఉండకూడదంటే తప్పనిసరిగా మనం గవర్నమెంట్ ప్రజాప్రతినిధులను కానీ మన దగ్గరకు వచ్చిన రాజకీయ నాయకులను కానీ ఆ విషయంలో మనం నిలదీసి అడగవలసినటువంటి అవసరం ఉంది. మన చేసే ఈ ఉద్యమానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే మనం ఓటు వేయవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. మనకు పార్టీలు వద్దు, మనకి కులాలు వద్దు, ఇంకే ప్రాంతాలు వద్దు, భాష వద్దు, ఏమొద్దు. మన సంస్కృతికి ఏదైతే ఆధారమో, మన సంస్కృతికి మన వ్యవసాయానికి ఏదైతే ఆధారమో ఆ వస్తువుపైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టే విధంగా చట్టాలు తీసుకొస్తే ఏ పార్టీ తీసుకొస్తుందో ఆ పార్టీకే మనం ఓటేస్తామనేసి డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చినటువంటి ఓటేయడానికి వచ్చినటువంటి రాజకీయ నాయకులకి డైరెక్ట్గా చెప్తే ఆ పరిస్థితిలో కొంతైనా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి చాలా తక్కువ సమయం మాట్లాడమన్నారు, కానీ ఎక్కువ సమయం మాట్లాడేశాను. కొంచెం ఆవేదన నేను ఎప్పుడు చూడలేదండి. కనీసం నేను అసలు ఈ మేక గొర్రె ఇలాంటివి చూశాను, కానీ గోవు 4 ఏళ్ళ కట్టి అది నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాధ అనిపించింది. అది ఎక్కడో చూసాము, ఇది యూట్యూబ్లోనే ఎక్కడో ఓల్డ్ సిటీలోనో లేకపోతే ఇంకెక్కడో కేరళలోనో అదేదో కొచ్చిన్లోనో ఎక్కడో చూసాం. కానీ మరి దారుణంగా మన తాడేపల్లిగూడెంలోనంటే మరి అంటే టౌన్లు ఎన్ని ఉన్నాయో ఇంకా ఎంత దగ్గర జరుగుతుందో అది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. దీన్ని ఇంతవరకు ఖండించకపోతే మన గ్రామాల్లో కూడా మన ఎదుటే కోసి అమ్ముతుంటారు. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. శ్రీనాథ్ గారు ఆ వివరాలు పంపిస్తే దానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే వరకు ఎస్పీకి లెటర్ రాద్దాం. చాలా బాధ. ఓల్డ్ సిటీలో కూడా అలా చేయట్లా. ఓల్డ్ సిటీలో కూడా లోపల చేస్తారు, బయటికి కనపడం. నాకు వీలైనంత వరకు ఆ వివరాలు పంపించండి. వీడియో ఎస్పీ గారి నెంబరు నాకు ఎస్పీ గారి తర్వాత అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనది నేను లెటర్ రాసి పంపిద్దాం. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్దాం. ఈ అవకాశం ఇచ్చిన చక్రపాణి గారికి, వారి కుటుంబానికి, వారి మిత్రులకి, మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఫిబ్రవరి కార్యక్రమానికి ఎవరైనా వద్దాం అనుకున్న వాళ్ళు త్వరలో సేవ్ కార్యాలయం ఫోన్ చేయండి. 6309111427 630. అది కూడా వస్తుందండి ఒక వారం రోజులు. 911427. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.